బీసీలకు ఇచ్చే లక్షలో కూడా వివక్ష ఎందుకు అంటూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పటంచెరు బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేసి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బంధు ఇస్తామంటూ బీసీలపై వివక్ష ఎందుకు చూపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బీసీ బంధు అర్హులైన బీసీలోని అన్ని వర్గాలకు చెందిన వారికి అందించాలని, ఇచ్చే ₹1,00,000 కూడా షరతులు లేకుండా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, పటంచెరు పట్టణ అధ్యక్షుడు నాగరాజు, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, పటంచెరు మండల అధ్యక్షుడు కావలి వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర కేసీఆర్ ప్రభుత్వం ఏవైతే ఈ 9.5 సంవత్సరాల్లో ప్రజలకు వాగ్దానం చేసిరో వాటిని నెరవేర్చని కారణంగా ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పటాన్చెరు మండల అధ్యక్షుడు వీరేశం గారు, పట్టణ అధ్యక్షుడు నాగరాజ్ గారు, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు అన్ని కులాలకు ఏదో ఒక రకంగా ఎన్నో వాగ్దానాలు చేసి, అటు దళిత బంధు అని చెప్పి, బీసీ బంధు అని చెప్పి, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి, గృహలక్ష్మి, మొన్నటికి మొన్న గృహలక్ష్మి అని చెప్పి, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని వాగ్దానాలు చేసిండో అన్నింటినీ తుంగలో తొక్కి ఓట్లు మాత్రం అందరికీ కావాలి, ఆయన ఇచ్చే స్కీములు మాత్రం కొందరికి పరిమితం కావాలి. అది కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ ఎలక్షన్ మళ్ళా ఓట్లు తీసుకునే ఒక మోసపూరితమైన వాగ్దానాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఒక నిరసన తెలియాల్సిన అవసరం ఉన్నది. నువ్వు డబుల్ బెడ్రూమ్లు అంటావు, ఒక్కరికి కూడా ఈ రోజు దాకా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపన పోలేదు. దళిత బంధు అని చెప్పి మొత్తం దళితులను మోసం చేస్తా ఉన్నావు. కొందరిని ఎవరైతే టీఆర్ఎస్ కు తొత్తులుగా ఉన్నారో వాళ్లకు కమిషన్లు తీసుకొని నువ్వు దళిత బంధు ఇస్తా ఉన్నావు. బీసీ బంధు అని చెప్పి కేవలం 14 కులాలకే, 136 కులాలు బీసీ కులాలు ఉంటే 14 కులాలకు నువ్వు ₹1,00,000 చొప్పున ఇస్తావు. దానికి విపరీతమైన నిబంధనలు పెడతావు. మళ్ళా గృహలక్ష్మి అని అంటావు, 3 లక్షలు ఇస్తా అంటావు. 3 రోజులే టైం పెడతావు. 3 రోజులలో ఎప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఎప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు, ఎప్పుడు అప్లై చేస్తారు. అంటే ఇయ్యొద్దనే ఒక దురుద్దేశంతో నువ్వు ఈ లిటిగేషన్స్ అన్ని పెట్టుకుంటా ఈ రోజు విద్యార్థులను చదువు దూరం చేస్తా ఉన్నావు, స్కాలర్షిప్ ఇవ్వకుండా. దీనికి నిరసనగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ముందు ముందు నీ ఆగడాలు గాని, నీ మోసాలను గాని తెలియజేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి